హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చారీ వ్లాగ్స్. ఇప్పుడు మనం బిసిబేళబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలండి. తర్వాత అర్ధ గ్లాస్ కందిబ్యాళ్ళు, ఒక 50 గ్రామ్స్ పెసరబ్యాళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి, ఒక 2 times వాష్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక గ్లాస్ రైస్ వేసుకున్నాం కాబట్టి ఒక 6 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక 1 స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు 6 విజిల్స్ వేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, అలాగే ఉద్దిపప్పు కొద్దిగా వేయిన తర్వాత 3 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి వేసుకున్నాండి. ఇవి బాగా దూరగా వేయించుకోవాలి, ఒక ఎరుపు రంగులో వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను వెజిటేబుల్స్ వేసుకున్నాను అండి. క్యారెట్, బీన్స్, ఉర్లగడ్డ, అలాగే క్యాప్సికమ్ వేసుకున్నాను అండి. ఈ 4 వెజిటేబుల్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. చాలా వేయించుకోకుండా నేనైతే ఇప్పుడు 100% ఇక్కడ వేయించి చూసుకుంటానండి. బాగా వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడే మగ్గాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక టమోటా వేసుకోవాలి. టమాటా కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోండి బాగా. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే నేను ఇప్పుడు ఎంటీఆర్ బిసిబేళబాత్ పౌడర్ తీసుకున్నాను అండి. ఎంటీఆర్ బిసిబేళబాత్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక 1 కప్ చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని బాగా వేగించుకోవాలండి. ఇలా నేనైతే ఇక్కడ 100% ఉడికించుకుంటా, వెజిటేబుల్స్ కూడా ఇక్కడ ఉడికించేసుకుంటా అండి. తర్వాత మనం ముందుగా కుక్కర్ వేసి పెట్టుకున్నాం కానీ దాన్ని బాగా స్మాష్ చేసుకోవాలండి. ఆ రైస్ని ఒక 50% స్మాష్ చేసుకునేయండి. తర్వాత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే టేస్టీగా వస్తుంది. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, ఈ వెజిటేబుల్స్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్, ఒక 1 గ్లాస్ హాట్ వాటర్ వేసుకొని ఒక 5 minutes స్టవ్ మీద కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిసిబేళబాత్. చూడండి, అంతేనండి, బిసిబేళబాత్ తయారైపోయింది. వేడిగా ఇలా చలికాలంలో వేడిగా తింటే చాలా బాగుంటుందండి బిసిబేళబాత్. అందుకు కొద్దిగా బూందీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.